వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 10 రిమోట్ జాబ్స్, దానికి అసలు డిగ్రీ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అలాంటి జాబ్స్ అయితే నేను తీసుకొచ్చేసాను. అవేంటో తెలుసుకోండి, అప్లై చేసుకోండి, మనీ ఎర్న్ చేసుకోండి. మరి రిమోట్ జాబ్ అంటే ఎవరికైనా కన్ఫ్యూజ్ అవుతే లేక తెలియని వాళ్ళకైతే రిమోట్ జాబ్ అంటే ఏంటి, మీరు ఆఫీస్కి వెళ్ళే అవసరం లేదు, ఎక్కడి నుంచైనా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు, దాన్ని రిమోట్ జాబ్ అంటాం. సో అలాంటి జాబ్స్ అయితే నేను తీసుకొచ్చాను. వెంటనే ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెతుకుతున్నారో వాళ్ళకి వెంటనే ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి. అదేవిధంగా ఫస్ట్ టైం మీరు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ చూస్తే మాత్రం వెంటనే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సరే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ డాటా ఎంట్రీ క్లర్క్ అండి. సో మనకు ఏంటంటే మనకు దీంట్లో ఏముండదు, మనకు డాటాని సిస్టంలోకి ఎంటర్ చేసుకోవడమే. మనకు ఒక డాటా ఇస్తారు, దాన్ని సిస్టంలో మనం ఎంట్రీ చేస్తూ ఉండాలి. చాలా వరకు పార్ట్ టైం జాబ్స్ రూపంలో చాలామంది డాటా ఎంట్రీ క్లర్క్గా ఇంట్లో ఉండి కూడా చేసుకుంటారండి. సో మీకు కూడా ఈ జాబ్ అనేది ఎక్కడైనా డాటా ఎంట్రీ జాబ్స్ ఉంటే మీరు కూడా అప్లై చేసుకోండి. ఖాళీగా ఉండే బదులు ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళు ఇలాంటి జాబ్స్ అయితే చూసుకోవచ్చు, మనీ ఎర్న్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి వర్చువల్ అసిస్టెంట్. మనకు కొందరికి అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ అనేది చేసేట్టు ఉంటాయి. ఏం లేదండి, ఈమెయిల్ హ్యాండిల్ చేయడం కావచ్చు వాళ్ళవి, తర్వాత వాళ్ళకి సంబంధించిన షెడ్యూల్స్ని హ్యాండిల్ చేయడం, కస్టమర్ సపోర్ట్ ఇవ్వడం, అలాంటివి చేస్తూ ఉండాలి. మనం వాళ్ళ దగ్గర ఉండే అవసరం లేదు, ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. ఈమెయిల్స్ హ్యాండిల్ చేయడం, కంపెనీకి సంబంధించినవి అలాంటి కొన్ని ఉంటాయి. సో వర్చువల్ అసిస్టెంట్ కూడా మీకు కనీసం కొద్దిగా కొద్దిగా ఇంగ్లీష్లో నాలెడ్జ్ ఉంటే చాటింగ్ చేసేటప్పుడు బాగుంటుంది, రిప్లై ఇవ్వడం కానీ అంతే, ఏం ఉండదు. సో వర్చువల్ అసిస్టెంట్ కూడా మీరు ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కంటెంట్ క్రియేటర్ అండి. సో మనం బ్లాగ్స్ రాయడం కానీ, బ్లాగ్స్ పోస్ట్ చేయడం కానీ, తర్వాత ఆర్టికల్స్ కావచ్చు, అదర్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు, ఈ విధంగా మన బిజినెసెస్ కావచ్చు, ఇలా కంటెంట్ చాలా చేయొచ్చండి. బిజినెస్ కోసం కావచ్చు, వెబ్సైట్స్ కోసం కావచ్చు, ఎలాంటి అయినా కంటెంట్స్ రాయడం ఉంటుందిగా, అవన్నీ కూడా మీరు చేయొచ్చు. సో కంటెంట్ క్రియేటర్గా కూడా మీరు మంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. తర్వాత సోషల్ మీడియా మేనేజర్. సో మనకేంటి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ అకౌంట్లని మీరు మేనేజ్ చేయడం, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ని బిజినెస్ పరంగా ఏ విధంగా వాడుకోవాలి అనేది మనకు చూసుకోవడం, అన్నీ కూడా సోషల్ మీడియా మేనేజర్ ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి అఫిలియేట్ మార్కెటర్. మన ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడం కావచ్చు, ఆన్లైన్ సర్వీసెస్ ఇచ్చి మనం వాటిని సేల్స్ని పెంచడం కావచ్చు, ఇంకొన్ని రిఫరల్స్ త్రూ మనకు లింక్స్ ద్వారా కూడా మనం మంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అఫిలియేట్ మార్కెట్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, దాని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. అప్పుడు మీరు అఫిలియేట్ మార్కెట్ చాలామంది తెలియని విషయం ఇది. తర్వాత వచ్చేసి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్. సో మనకు ఫోన్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, చాట్ ద్వారా ఎంక్వైరీస్ని, ఇష్యూస్ని హ్యాండిల్ చేయడం. సో కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్గా కూడా వర్క్ చేయొచ్చు. తర్వాత ట్రాన్స్క్రిప్షనిస్ట్. ఒక ఆడియోని రిటర్న్ డాక్యుమెంట్ రూపంలో రాస్తాం. సో ఈ విధంగా ట్రాన్స్క్రిప్షనిస్ట్ కూడా మనకు చాలా ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. ప్రూఫ్ రీడర్ అంటే ఒక కంటెంట్లో గ్రామర్ మిస్టేక్స్ కావచ్చు, పంక్చుయేషన్స్, స్పెల్లింగ్ ఎరర్స్ ఏమైనా ఉన్నా రివ్యూ చేయడం కానీ అవన్నీ కూడా ఎక్కడి నుంచైనా చేయొచ్చు. తర్వాత వచ్చేసి గ్రాఫిక్ డిజైన్ అసిస్టెంట్, హెల్ప్ చేయడం. ఒక గ్రాఫిక్ డిజైనర్కి బేసిక్ సోషల్ మీడియా పోస్ట్కి రీడింగ్ కావచ్చు, సింపుల్ గ్రాఫిక్స్ ఏదన్నా వాళ్ళకి హెల్ప్ చేయడం. గ్రాఫిక్ డిజైన్ అసిస్టెంట్ ఎక్కడి నుంచైనా చేయొచ్చు. ఇది కూడా రిమోట్ జాబ్, మనీ బాగానే ఉంటుంది. సో ఇది కూడా చేసుకోవచ్చు మీరు. తర్వాత వెబ్ డెవలపర్, ఇది కొద్దిగా నాలెడ్జ్ అవసరం అండి. సో మీకు డిగ్రీస్ అవి ఏం లేకపోయినా స్కిల్ అయితే అవసరం ఉండి HTML, CSS, జావా స్క్రిప్ట్ అనేది వచ్చి ఉండాలి. అవన్నీ ఎక్కడ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా? మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రీ కంటెంట్ ఉంటుంది, HTML, CSS, జావా స్క్రిప్ట్ నేర్చుకోవచ్చు. ఈ విధంగా మీకు కొన్ని వెబ్సైట్స్ అయితే బిల్డ్ చేయొచ్చు, మెయింటైన్ చేయొచ్చు దీని ద్వారా. అదేవిధంగా మెయిన్గా ఎడిటర్ అండి. ఎడిటింగ్కి ఉన్న వాల్యూ మీకు తెలియట్లేదు, కానీ చాలా చాలా డిమాండ్ ఉంది. దాన్ని మీకు ఎడిటింగ్ వస్తే దాన్ని పేడ్ రూపంలో మనీని ఎలా ఎర్న్ చేయాలో కన్వర్ట్ చేసుకోండి. ఎడిటర్కి చాలా డిమాండ్ ఉంది, అది కూడా ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. మీకు జస్ట్ వీడియో సెండ్ చేస్తారు, వాళ్ళు ఎక్కడి నుంచైనా మనీ అనేది ఎడిటింగ్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. చూడండి, సో వెబ్ డెవలప్ ఇంకా చాలా ఉంటాయండి. వెబ్ డెవలపరు, ఇంకా గ్రాఫిక్ డిజైన్ అసిస్టెంట్, ఇలా ప్రూఫ్ రీడర్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎడిటింగ్ ఒకటి చెప్పాను ఇప్పుడు దీంట్లో లేనిది. సో ఈ విధంగా మీకు దీని ద్వారా మనీ బాగా అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మీకు వచ్చిన సబ్జెక్టు, మీకు స్కిల్ ఉంటే చాలు, ట్యూషన్ ఎక్కడ ట్యూటర్గా కూడా చేసుకోవచ్చు, చిన్నపిల్లలు కావచ్చు. మనీ ఎర్న్ చేసుకోవడానికి చాలా ఉన్నాయండి. ఆన్లైన్లో ఇప్పుడు ట్యూషన్ చెప్పుకోవచ్చు, అలా ఏం లేదు. ఇప్పుడు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు మన ఇంటికి రావాలి, ప్లేస్ ఉండాలి, అవి ఏం లేదు. ఇవన్నీ రిమోట్ జాబ్స్ అండి. ఇక్కడ మనం 10 డిస్కస్ చేసాం, ఇంకా చాలా ఉంటాయి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా,
అయితే మనం పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కే అందిస్తున్నాం. కామెంట్లో కోర్స్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. అదేవిధంగా డెమో లింక్ ఉంటుంది. డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.